నమస్తే, నేను మీ బాబీ వర్ధన్. బీవీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్కు స్వాగతం. ఇవాళ ఒక బాధ్యత గురించి, సామాజిక స్పృహ లాంటి అంశాల గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. ఒకానొక సంఘటన నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ విశ్లేషణ చేయడానికి మీ ముందుకు వచ్చాను. అన్నట్టు బీవీసీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి చేసుకోండి. నేను ముందు నుంచే మీకు చెప్తూ వస్తున్నా, మీరు ప్రోత్సహిస్తే నేను మరింత ఉత్సాహంగా మరిన్ని కార్యక్రమాలు ఇదే రూపంలో కాకుండా ఆ తర్వాత ఇంటర్వ్యూలు అలాగే చర్చా వేదికలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కనుక దయచేసి మీరు కార్యక్రమాన్ని లైక్ చేయండి, లైక్ చేయకపోండి, అది మీ ఇష్టం. కామెంట్స్ ఎలాంటివైనా సమాధానాలు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని మొదటి నుంచి చెప్తూనే వస్తున్నా. కానీ చాలామంది చూస్తున్నారు, కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక వెళ్దామా? సమాజాన్ని సన్మార్గంలో నడిపించి మీడియా తన బాధ్యతగా వ్యవహరిస్తుంది. అజెండా సెట్టింగ్ అనే ఒక ప్రధానమైన భూమికను కూడా, అంటే ప్రజల తరపున ప్రభుత్వాలను ప్రశ్నించే ఒక గుణం కూడా మీడియాకు ఉంది. అలాగే సరైన ప్రతిపక్షం లేని చోట ఆ ప్రతిపక్ష పాత్రనే మీడియా పోషిస్తుంది. ఇది ఇప్పటిదాకా ప్రజల్లో మీడియా పట్ల ఉన్న అభిప్రాయం. ఏది? సమాజాన్ని సన్మార్గంలో నడిపించడం, సామాజిక బాధ్యత భుజాల మీద మోయడం, ప్రతిపక్షం లేని చోట ప్రతిపక్ష పాత్ర వహించటం, ఎజెండా తయారు చేసి ప్రజల సమస్యలనే ఆ ఎజెండాగా రూపొందించి ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అని ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేనట్టే కనిపిస్తోంది. కొన్ని మీడియా సంస్థల లేకపోతే మీడియా పోకడలను కనుక మనం నిశ్చితంగా పరిశీలిస్తే, అవును, మీరు విన్నది నిజమే. ఇదేదో నేను చేస్తున్న కామెంట్ కానే కాదు. మీడియా వ్యాపారంగా మారిపోయింది. ఒకప్పుడు వృత్తిగా ఉండేది. ఇక స్వాతంత్ర సమరం నాటి రోజులైతే, అంటే ఆ రోజులు లేదు, ఆ అవకాశాలు కూడా ఇప్పుడు లేవు. కనుక దాని గురించి ప్రస్తావన చేయటం సమంజసమా లేదా అని నేను ఆలోచిస్తూనే, అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు అనే దాన్ని అంగీకరిస్తూనే మీడియా మిగతా వృత్తుల్లాగా వ్యాపారమే పరమావధిగా ఉండే ఒక వ్యాపకం కానే కాదు. సామాజిక బాధ్యత తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే మీడియా దిశానిర్దేశం చేసే ఒక గురుతరమైన బాధ్యత మోస్తుంది. ప్రజలు చాలామంది కొన్ని డెసిషన్స్ మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా తీసుకుంటారు. అంటే మీడియా మనల్ని సన్మార్గంలో నడిపిస్తుంది అని భావిస్తూ ఉంటారు. అలాంటి మీడియా ఇప్పుడు ఏం చేస్తుంది? వ్యాపారంగా మారింది. వాణిజ్య వర్తకంలాగానే ఇది కూడా మారిపోయింది. ఫోర్త్ ఎస్టేట్ కాకుండా రియల్ ఎస్టేట్ అవతారాన్ని ఎత్తింది అని కొంతమంది అంటున్న మాటల్లో వాస్తవం ఉందేమో అని ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందువల్లనంటే, మీడియా ఏమైనా రాయొచ్చా? మీడియా ఎవరినైనా బెదిరించవచ్చా? మీడియాకు సలహాలు ఇచ్చే అవకాశం ఉంది, కానీ శాసించే అధికారం ఉందా? మీడియా హెచ్చరికలు జారీ చేస్తుందా? అవును, మీడియాలో సంపాదకీయమని ఒక పోర్షన్ ఉంటుంది. అది కొంత భిన్నంగా ఉంటుంది వార్తలకు. వార్త ఫ్యాక్ట్ అయితే సంపాదకీయం అనేది కామెంట్ లాంటిది. అంటే దాంట్లో కామెంట్ చేయొచ్చు. అది ప్రజల తరపున ప్రజావాణిగా మనం దాన్ని చేయొచ్చు. అలాగే అక్కడ కూడా తాట తీస్తాం, తస్మాత్ జాగ్రత్త లాంటి హెచ్చరికలు చేసే అధికారం ఈవెన్ ఎడిటోరియల్లో రాయడానికి కూడా కాస్తో కోస్తో పత్రికల్లో పనిచేసిన వాళ్లకు తెలియాల్సిన అంశం. ఏంటి ఇదంతా? ఎందుకు ఎంత ఉపోద్ఘాతం ఇవ్వాల్సి వచ్చింది అంటే, ఈ మధ్యకాలంలో కొన్ని పత్రికలు ప్రభుత్వాన్ని అదిరిస్తూ, బెదిరిస్తూ, బ్లాక్మెయిల్ చేస్తూ కొన్ని వార్తలను వండి వారిస్తున్నాయి. అంటే కొత్త పలుకులు పలుకుతున్నాయి. అంతకుముందు లేవు అవన్నీ, ఇప్పుడే కొత్తగా పలుకుతున్నాయి. ఆ అంశాలకు సంబంధించే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం.
ఒకానొక దాదాపు వారం క్రితం ఒక వార్తా కథనం వచ్చింది. అది చంద్రబాబు గారిని ఉద్దేశించి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఉద్దేశించి ఆ జర్నలిస్టులు రాసిన ఒక వార్తా వ్యాఖ్య అనుకోవచ్చు. ప్రస్తుతం మీరు నడుస్తున్న దారి మంచిది కాదు, మీ పాలన సరిగా చేయట్లేదు, మీకు పాలన మీద పట్టు ఇంకా రాలేదు, మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మీ మాట అస్సలు ఖాతరు చేయడం లేదు, మీరు కొన్నిటి మీద దృష్టి పెట్టారు. అంటే ఏంటి? ఏపీ అంటే అమరావతి, పోలవరం అని మీరు చెప్పుకుంటున్నారు. విమానాశ్రయాల స్థాపన పెద్ద అచీవ్మెంట్గా మీరు భావిస్తున్నారు. అంటే అభివృద్ధి జపాన్ని మీరు జపిస్తున్నారు. మరి సాధారణంగా కావాల్సింది అదే కదా. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మంచి పనులు చేయాలి, అభివృద్ధికి దారితీసే పనులు చేయాలి. గతంలో కేవలం సంక్షేమమే చేశారు, అభివృద్ధిని విస్మరించారు ఉద్దేశించారు కదా ఆ ప్రభుత్వాన్ని, ఆ పార్టీని ఓడించి ఈ పార్టీకి పగ్గాలు ఇచ్చింది. అంటే అభివృద్ధి చేయాలనే కదా. కానీ ఆ పాత్రికేయ మిత్రులు రాసింది ఏంటంటే, అలా చేయటం కాదు పాలన అంటే గత ప్రభుత్వంలో చేసిన తప్పులన్నీ మీరు బయటికి తీయాలా, దానికి బాధ్యులైన వాళ్ళని మీరు అర్జెంటుగా జైల్లో పెట్టాలా. అంటే పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి ఇంకా బయటే తిరుగుతున్నాడు, ఆయన రాజకీయాలు చేసి బలపడుతున్నాడు, కార్యకర్తలను కూడా ధైర్యం చెప్పే పనులు చేస్తున్నాడు. మరి అలాంటి దానికి మీరు ఎందుకు అవకాశం ఇస్తున్నారు? వెంటనే అతను జైల్లో వేసేయండి. ఇది ఆ వార్త తాలూకు సారాంశం. మీ మంత్రులు మీ మాటలు వింటలేదు అని ఒక మంత్రి గురించి సాధారణంగా మనకు అందిన సమాచారం లేకపోతే మనం చేసిన పరిశోధనలో తేలింది ఏంటంటే, ఆ మంత్రి చాలా సౌమ్యుడు, ఇప్పటిదాకా ఎలాంటి వివాదాస్పద వాళ్ళ జోలికి అతను పోలేదు. ఈ రేటింగ్ చేస్తున్నారు కదా, అది నిఘా వర్గాల ద్వారా ఎవరు ఏ మంత్రి ఎలా పనిచేస్తున్నాడో దాన్ని తీసుకున్న దాంట్లో కూడా మంచి పొజిషన్లోనే ఆయన ఉన్నాడు. పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా అతను పార్టీనే నమ్ముకొని ఉన్నాడు. దానికోసం సొంత ఆస్తులను పోగొట్టుకున్నాడు. ఇలాంటి ఆధారాలు మనకు దొరికినాయి. ఏది? ఆ మంత్రికి సంబంధించి. ఆయన ఏదో దందా చేస్తున్నాడు, హైదరాబాదులో దందా చేస్తున్నాడు, ఆ సీఎం ఈ సీఎం ఉత్తరం రాశాడు, ఇలా మంత్రి గారి మంత్రాంగం అనే పేరుతో పెద్ద వార్త వచ్చింది. అది సెన్సేషన్ అయింది, అది బూమ్రాంగ్ అయింది, అల్టిమేట్గా రివర్స్లో వచ్చినట్టుంది. ఎందుకంటే ఏ మంత్రి గురించి జనం అందరూ పర్లేదు బాగా చేస్తున్నాడు అనుకుంటున్నారు, ఆ మంత్రే బాగా చేయట్లేదని వచ్చి అతని మీద మీరు యాక్షన్ తీసుకోండి అనే ఒక సలహా రావడంతో ఇంకొక పత్రికలో హోంమంత్రి అనిత గారి మీద ఒక వార్త వచ్చింది. తప్పనిసరి ఎవరైనా అతిథులు కదా, ప్రధానమంత్రి అయినా ఇక రాష్ట్రపతిని గవర్నర్ని ప్రక్కన పెడుతున్నారులే, ఎందుకంటే అది రాజ్యాంగ హోదా కలిగిన పదవులు కనుక. ఇక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, మంత్రులు ఎవరినైనా సరే ఏదైనా అనే స్వేచ్ఛ మాకుందనే ధోరణి ఇప్పుడు మీడియాలో ప్రబలి ఉంది. అనిత గారి దగ్గర పనిచేస్తున్న పిఏ అనే జగదీష్ అనేవాడు దందాలు చేస్తున్నాడు, సెటిల్మెంట్లు చేస్తున్నాడు, ఇప్పటి నుంచి కాదు 10 ఏళ్ల నుంచి చేస్తున్నాడు, వాడిని ఊరక వదిలేసారు ఏంటి అని మళ్ళీ ఇంకొక పత్రిక రాసింది. అంటే హోంమంత్రి గారి ఇలాకాలోనే ఇదంతా జరుగుతుంది, ఆమె తెలిసే ఇదంతా జరుగుతుంది, అంటే ఆమె కనుసంగంలోనే జరుగుతుందని అర్థం వచ్చేలాగా రాశారు. ఇక్కడ నిజమే, ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే మంత్రి గారి దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత తప్పనిసరిగా మీడియా మీద ఉన్నది. దానికి ఒక పద్ధతి ఉంది, చూసుకోండి ఇలా జరుగుతుంది అని చెప్పి. కానీ మంత్రి గారి ప్రమేయం లేకుండానే ఇదంతా జరుగుతుందా అని ప్రశ్నించడం అంటే కరెక్ట్గా అది వ్యక్తిగత హననానికి మనం పూనుకున్నట్టు కదా అనే ప్రశ్న కూడా వస్తుంది. ఇంకా మనం ఇందాక చెప్పుకుంటున్న పలుకులు, ఎందుకు కొత్తగా పలుకుతున్న మీడియా దాని గురించి కనుక మాట్లాడితే, ఇప్పుడు అర్జెంటుగా మీరు మీ సిస్టమ్ మార్చుకోవాలా. పైగా మీకు వయసు అయిపోతుంది, ఈసారి ఎన్నికల్లో మీరు అసలు గెలుస్తారో లేదో చెప్పలేము, మీ గ్రాఫ్ పడిపోతుంది కనుక మీ సెకండ్ స్థానంలో ఉన్న మీ కుమారులు లోకేష్ గారిని మీ స్థానంలోకి తీసుకురండి. సో మెజారిటీ తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు ఇదే కోరుకుంటున్నారు. మీరు దాన్ని అసలు ఏం పట్టించుకుంటలేదు. పైగా మీకు మిత్రపక్షమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు. తాను దూసుకెళ్ళిపోతున్నాడు ఈ రేసులో కూడా, ఏది రేటింగ్ రేసులో కూడా అతను అందరికంటే ముందంజలో ఉన్నాడు, ప్రజల్లో ఉంటున్నాడు, ప్రజా
అభిప్రాయాలను తెలుసుకుంటున్నాడు. ఆయన బహిరంగంగానే ప్రకటించారు, ప్రతి నెలలో కనీసం 10 రోజులు నేను ప్రజల్లోనే ఉంటాను అని చెప్పారు. అది ఏం సంకేతాలు ఇస్తుంది? ఆయన బలపడుతున్న సంకేతాలు ఇస్తుంది. పైగా అతనికి భారతీయ జనతా పార్టీ అండగా ఉంది కనుక ఇవన్నీ కలిసి వచ్చే ఎన్నికల్లో ఆయన ఒక బలీయమైన శక్తిగా రూపొందుతారు. దానికి అవకాశం మీరే ఇస్తున్నారు. మీ కొడుకుని ప్రక్కన పెట్టేశారు. అతనికి ఏమాత్రం విలువ లేని శాఖలు ఇచ్చారు. అదే పవన్ కళ్యాణ్ గారికి గట్టి శాఖలు ఇచ్చారు అని డైరెక్ట్గా ఇవన్నీ హితబోధలు చేయటం మొదలుపెట్టారు. అంటే ఏంటిది? ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేయటమా, లేకపోతే ముఖ్యమంత్రి గారి మీద ఉన్న కోపాన్ని ఈ విధంగా వార్తల రూపంలో తెలుసుకోవటమా? ఏమిటి? ఒకవేళ కోపం ఉంటే ఈ కోపానికి, ఆగ్రహానికి కారణాలు ఏంటి? వాస్తవానికి ఆ పత్రికలు తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలుగా ముద్రపడిన పత్రికలు. ఏ చిన్న అంశమైనా తెలుగుదేశానికి అనుగుణంగానే మాట్లాడతారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని దుమ్మెత్తిపోసి విమర్శలు పాలు చేసి అతన్ని జైలుకు తీసుకెళ్లేదాకా చేసిన పత్రికలు అవి. ఇప్పుడేంటి సడన్గా రూపం మార్చుకున్నాయి? ఏమన్నా కారణాలు ఉన్నాయా? సో తెలుగుదేశం మీద ఏగ వాలనీయకుండా ఒక సేఫ్ గార్డ్ చేసి రక్షణ కవచంలాగా నిలిచిన పత్రికలు, మీడియా ఎందుకు సడన్గా ఇలా మారిపోయింది? ఎందుకు రాస్తుంది ఇలాగా? ఎందుకు చూపిస్తుంది ఇలాగా అని ఆరా తీస్తే జనాలు అంటే కొంతమంది విశ్లేషకులు కావచ్చు, కొన్ని ఛానళ్ళలో ముఖ్యంగా సోషల్ మీడియా, డిజిటల్ ఛానల్లో వస్తున్న వ్యాఖ్యానాలు కనుక మనం చూస్తుంటే ఒకానొక పత్రికాధిపతికి ఇందాక మనం చెప్పుకున్న మంత్రాంగంలో అది పేరు రాయిపోయినా డార్లింగ్ మంత్రి అని రాశారు. అది ఆ తర్వాత మన సోషల్ మీడియా ఛానల్లో అనగాని సత్యప్రసాద్ గారు రెవెన్యూ శాఖ మంత్రి అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. అందుకే ఏంటి అసలు అని మనం ఆరా తీస్తే అతని తాలూకు సత్శీలత, అతని తాలూకు విధేయత పార్టీకి, అతను ఎంత నిక్కసిగా పనిచేస్తున్నాడు. పెళ్ళి కూడా చేసుకోకుండా తాను పాలనలో లేకపోతే ప్రజల సంక్షేమం చూస్తున్నాడు. ఆ రేపల్లె పరిసర ప్రాంతాల్లో అతన్ని ఒక దైవంగా కొలుస్తారు అని తేలింది. కానీ ఈ పత్రిక యాజమాన్యానికి మాత్రం అతనంతే ఎందుకు గెట్టలేదో తెలియదు. కాకుంటే చేసిన పరిశోధనలో తేలింది ఏంటంటే హైదరాబాద్లో కొన్ని భూ లావాదేవీల విషయంలో వీరికి మధ్య ఏదో విభేదాలు వచ్చాయని చెప్పి, అందుకే అది వార్త రూపంలో బయటకు వచ్చిందని చెప్పి, అంటే మీడియా మన చేతిలో ఉంది కనుక మనం ఏమైనా చేయొచ్చు అనే ఒక ధోరణి అందువలనే ప్రబలింది అని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. మళ్ళీ ఒకసారి వారు చేసిన వ్యాఖ్యలలో కారణాలు ఏంటి అనుకుంటున్నాం కదా, ఆయనకు ఆగ్రహం ఎందుకు కోపం వచ్చింది వారికి అంటే జనాలు అనుకుంటున్నది లేకపోతే వాస్తవాలుగా మనకు అనిపిస్తున్నవి ఏంటంటే టీటీడీ చైర్మన్గా వారిని ఎంపిక చేస్తారని భావించారట. అది జరగబోయేసరికి అలిగారట. అంటే ఇప్పుడు అలిగిన కలం అది, ఆ అలకలోంచి వచ్చిన పలుకులవి అని చాలామంది అనుకోవటం కూడా కొంతవరకు వాస్తవమేమో అనిపిస్తోంది. ఆ తర్వాత రాజ్యసభకు తమ పేరుని ప్రకటిస్తారేమో అని భావించారట. అది కూడా జరగలేదట. ఈ సందర్భంగా కొన్ని ఉదంతాలను వాళ్ళు ఎలాంటి ఒక ఆగ్రహావేశాలతో ఉన్న వాళ్ళకి నిజంగానే ఏదో ఒకటి ఇస్తే పోతుంది కదా. గతంలో కూడా వార్తాపత్రిక కాంగ్రెస్కి వ్యతిరేకంగా రాస్తే దాని యజమాని సంఘికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. అంతకుముందు ఇంకా మనకి వెళ్తే డక్కన్ క్రానికల్ అధినేత చంద్రశేఖర్ రెడ్డి గారికి రాజ్యసభ ఇచ్చారు. అలాగే వారి కుమారులు వెంకటరామరెడ్డి గారికి కూడా రాజ్యసభ ఇచ్చారు. అంటే పత్రికాధిపతుల్ని రాజ్యసభ సభ్యులుగా చేయటం అనేది మన కొత్త ఏం కాదు, అంతకుముందు జరిగింది. ఆ తర్వాత ఇంకా దేశవ్యాప్తంగా అయితే కులదీప్ నాయర్ లాంటి వాళ్ళు కూడా రాజ్యసభకు వెళ్ళారు. అది ఇస్తే పోతుంది కదా, ఈ గొడవలన్నీ లేకుండా పోతాయని కొంతమంది ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు. అదేంటి అంటే మనం అనుకునేది ఏదైనా కాకపోతే మనం వ్యతిరేకంగా ఇంకా రాసేస్తామా? అది ఇష్టపడే పార్టీ అయినా ఇష్టం లేని పార్టీ అయినా మనం చేసేస్తామా? ముఖ్యమంత్రి ఏం చేయాలో మనం డిక్టేట్ చేస్తామా? సో మీడియా చేయాల్సిన పని అదేనా? పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగటంలో తప్పే ఉంది. వారు చేస్తున్న లాజిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక ప్రాంతీయ పార్టీకి అధ్యక్షుడు, అలాగే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రాంతీయ పార్టీకి
అధ్యక్షుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే పార్టీకి అధ్యక్షుడు. మీ కుమారుడు ఏంటి? చంద్రబాబు నాయుడు కుమారుడు అనే ఒక ట్యాగ్ లైన్ తప్ప అతనికి ఏమైనా ఒక హోదా ఉందా? మీరు 2029 ఎన్నికలు వచ్చే నాటికి 80 వయసులోకి వచ్చేస్తారు. ఈ రెండో జనరేషన్ను మీరు తయారు చేయకుండా ఇలాగ ఏదో అభివృద్ధి మంత్రం జపిస్తూ వెళ్ళిపోతే పార్టీకి పుట్టగతులున్నవు అని భయపెట్టే ఒక వాతావరణం కూడా ఆ వార్తలో ప్రస్తావించినట్టు మనకి అర్థమవుతుంది. అది నేను పూర్తిగా కూలంకషంగా చదివిన తర్వాతే ఇదంతా చెప్పాల్సి వస్తుంది. అవును, ఇలాంటి అంశాల మీద అసలు మనం విశ్లేషణ చేయటం అనేది సమంజసమా అని నాకు అనిపించింది. కానీ మీడియాలో పనిచేసి మీడియా అధ్యయనం, అధ్యాపకత్వం, పరిశోధనలో దాదాపు 3 దశాబ్దాలు పైగా పనిచేసి వచ్చిన తర్వాత మీడియా ఎలాగా వ్యవహరిస్తుందా అని ఆశ్చర్యపోవటం మనం అంతైనప్పుడు తప్పనిసరిగా ఇలాంటి అంశం మీద మాట్లాడాల్సిన ఆస్కారం ఉంది. ఎందుకంటే కేవలం మీడియాకే కాదు, మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులకు కూడా సామాజిక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను దృష్టిలో ఉంచుకునే మనం ఈ విశ్లేషణ చేయాల్సి వస్తుంది. అసలు ఏంటి, ఎందుకు ఇదంతా, ఎలా చేయడానికి అసలు ఏమన్నా ఛాన్స్ ఉందా? రకరకాల విపరీతార్థాలు వచ్చేలాగా, ఒక చిన్న అంశానికి ఇంత విపరీతార్థాలు వచ్చేలాగా మనం సలహాల పేరుతో ఈ బొంబార్డ్మెంట్ అనేది చేయడానికి వీలుంటుందా? ముఖ్యంగా మళ్ళీ మనం పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే అతనికి ఇచ్చే నిజంగానే చాలామంది అనుకుంటుందంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటులో పవన్ కళ్యాణ్ గారు కీలక భూమిక వహించారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారి మీద భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం నమ్మకం లేదు, అభిమానం లేదు. అలాంటి సమయంలో వారికి జైలులో ఉన్నప్పుడు ఇచ్చిన మాట ప్రకారం తను పెద్దలతో, పైన పెద్దలతో రూట్ మ్యాప్ అనేవాళ్ళు కదా, ఆ మొత్తానికి ఆ రూట్ మ్యాప్ పట్టుకొని వచ్చి ఈ కూటమి ఏర్పాటులో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారికి ఆ మాత్రం గౌరవం ఇవ్వడంలో తప్పే ఉంది. దాన్ని కూడా చిలవల పలవలుగా వర్ణించి అతను దూసుకెళ్ళిపోతున్నాడు, మీరు వెనకబడిపోతున్నారు, మీ అబ్బాయి వెనకబడిపోతున్నాడు అని రెచ్చగొట్టే ధోరణిలో వార్తలు రాయాల్సిన లేకపోతే కామెంట్స్ రాయాల్సిన ఆస్కారం ఉందా? ఇది మీడియా చేయాల్సిన పనేనా? వాస్తవానికి ఆ పత్రికలకు మనం పేర్లు చెప్పైనా జనాలకు తెలుసది. టీడీపీ కరపత్రాలుగా వాటికి పేరు. సో ఉన్నట్టుండి ఈ మార్పుకి ప్రధానమైన కారణం ఏంటంటే అలక అని చెప్పి. ఇప్పుడు టీటీడీ చైర్మన్ అనేది ఎవరికో బయట వాళ్ళు తీసుకొచ్చి ఇస్తే మీకేమైనా అభ్యంతరం ఉండేదేమో. మీ జాతికి చెందిన వ్యక్తికి, అంటే మీడియా జాతికి చెందిన వ్యక్తికే కదా ఇచ్చారు. సో వయసు రీత్యా పెద్దవాడని కావచ్చు, లేకపోతే రకరకాల కోణాల్లో సమీకరణలతో అది ఇచ్చారు. మరి ఇంకొక విషయం కూడా ఈ విశ్లేషకులు చెప్తున్న అంశం ఏంటంటే, రాజ్యసభ సీట్ల విషయంలో సానా సతీష్ అనే వ్యక్తికి ఇవ్వద్దు అని ఒక పత్రికాధిపతి చెప్పారని, అది ఖాతరు చేయకుండా ఇవ్వడంతో తనకు వీరావేశం వచ్చిందని, అందుకే పరోక్షంగా ఈ రాతలన్నీ రాస్తున్నారని చెప్పి ఇంకొక వాదన కూడా వినిపిస్తోంది. ఏమో ఇవన్నీ వ్యక్తిగతమైన అంశాలే. వ్యక్తిగత అంశాలను వ్యవస్థ అంశాలుగా, అసలు వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది అన్నట్టుగా. సాధారణంగా మీడియా చేయాల్సిన పని ఏంటి? మీరు ప్రజలకు ఇలాంటి హామీలు ఇచ్చారు, ఆ హామీలను మీరు నెరవేర్చకపోతే మీరు కూడా గత ప్రభుత్వం లాగే కనుమరుగైపోతారు అని హెచ్చరిక చేయాలి. హెచ్చరికలు అంటే సలహాలు. కానీ మీరు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మీరు సమయం అంతా పెట్టేస్తే ఇంకా మీరు మీ పార్టీ గురించి ఎప్పుడు ఆలోచిస్తారు? ఈ సూపర్ సిక్స్లు ఏంటి, అమరావతి ఏంటి, పోలవరం ఏంటి, విమానాశ్రయాలు చెప్పేయటం ఏంటి? ఆ విమానాశ్రయాల్లో మీ మంత్రులందరూ భాగస్వాములు అయిపోతున్నారు. ఏ ఒక్క మంత్రి మీద మీకు అస్సలు పట్టు లేదు. మీ ఎమ్మెల్యేలు మీ మాట వింటున్నారా? ఇవన్నీ రాస్తే ఆ స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏమైనా సామాన్యులా? చంద్రగుప్తుడు, చాణక్యుడు లాంటి వ్యూహాలు పనటంలో దిట్టగా ఆయనకి పేరు. ఏ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా అంత చిన్న వయసులోనే చాలా కీలక భూమి వహించారు. ఆ తర్వాత తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత తానే తెలుగుదేశం పార్టీ అని ఆ పార్టీ పగ్గాలను పట్టుకొని మధ్యలో ఒడిదుడుకులు వచ్చిన, ఆఖరికి తాను జైలుకి వెళ్ళిన, మళ్ళా పట్టువదలని విక్రమార్కుల్లాగా ఆయన బయటకు వచ్చి తర్వాత రికార్డు స్థాయిలో సీట్లు సంపాదించిన ఒక పొలిటికల్ పార్టీని మట్టి గెలిపించి మళ్ళీ సీఎం పదవి,
ఆయన అసెంబ్లీలో చేసిన ప్రకటన, గౌరవ సభలో నుంచి వెళ్తున్నా, గౌరవ సభకు మళ్ళీ నేను వస్తే సీఎంగానే వస్తానని చెప్పి నిజంగా ఆ మాట అన్నట్టుగానే సీఎంగా ఆ సీఎం అవడానికి అనేక అంశాలు పనిచేసినాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారి కూటమి ఏర్పాటు అది అంతా చేసింది. అది అంతా అయినప్పటికీ మరి ఆయన సీఎం అవడానికి పడిన ఆ తపనంతా తన ఎక్స్పీరియన్స్ కదా. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి పార్టీ మీద పట్టు కోల్పోతారా? అసలు పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు వారి మాట వినకుండా వెళ్తారా? అధికారులనే లాడిస్తారని పేరున్న వ్యక్తి తమ సొంత పార్టీలో ఉన్న వ్యక్తుల్ని ఆ మాత్రం కంట్రోల్ చేయలేరా? మనం చెప్తేనే చేస్తారా? మీడియా చెప్తేనే చేస్తారా? పోనీ మీడియా ఏమైనా మంచిగా చేయమని చెప్తుందా? చేస్తున్న అభివృద్ధిని ఆపేయమంటుంది. గతంలో అభివృద్ధి లేదు, ఓన్లీ సంక్షేమం మాత్రమే దృష్టి పెట్టుకున్నాడు, దాన్నే ఓటు బ్యాంకుగా భావించాడనే కదా ప్రజలు మార్పు కోరుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు అదే చేయమంటున్నారు. అభివృద్ధిని పట్టించుకోవద్దు, అభివృద్ధిని పక్కన పెట్టేసేయండి, ముందు కక్ష సాధింపులకు మీరు ప్రాధాన్యత ఇవ్వండి, అర్జెంటుగా మీకు వ్యతిరేకంగా మాట్లాడిన గత పార్టీలో ఉన్న అందరిని తీసుకొచ్చి జైల్లో వేయండి. అసలే ఒక ప్రక్క కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తుందని చెప్పి వెళ్ళిన చోటల్లా జగన్మోహన్ రెడ్డి ఊదరగొట్టేస్తున్నారు. దానికి అనుగుణంగానే చాలామందిని ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులో లేకపోతే కార్యకర్తలను తీసుకెళ్ళి లోపలేస్తున్నారు. ఇదే ఒక ప్రక్క వ్యతిరేకత భావిస్తున్న తరుణంలో ఇంకా కొంచెం స్పీడ్ పెంచాలి, బయట తిరిగే వాళ్ళందరూ తీసుకొచ్చి లోపలయ్యాలి. ఇది బాధ్యతాయుతమైన మీడియా చేయాల్సిన పని కాదు అని మేధావులు అక్కర్లేదు, సామాన్య జనం కూడా అదే కోణంలో ఆలోచిస్తారు. కనుక మీడియా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. సో నేనైతే చాలా బాధ్యతాయుతంగా అన్నమాట ఈ విశ్లేషణ చేయడానికైతే నేను వచ్చాను. ఎందువల్లంటే కొన్ని వార్తలు చదివినప్పుడు మనం స్పందిస్తాం, ప్రేరణ పొందుతాం. ఎంత బాగా రాశారా బాబు, దిస్ ఈజ్ వాట్ వీ కాల్ జర్నలిజం అని అనిపిస్తుంది. కొన్నిసార్లు కొన్ని వార్తలు చదివినప్పుడు ఇదేంట్రా బాబు, ఇది జర్నలిజమా, ఇందుకు కదా ప్రజలు జర్నలిజాన్ని రకరకాలుగా విమర్శిస్తున్నారు అని కొంత ఎక్కడో ఒక చోట కలుక్కుమంటుంది. అప్పుడే మనకి ఇలా చేయాలనిపిస్తుంది. ఇంకా నేను చేసిన ఈ విశ్లేషణలో వాస్తవాలు ఉన్నాయని మీరు భావిస్తే లైక్ చేయండి, లేవు మీకేం పని అని మీరు అనుకుంటే కామెంట్ చేయండి, నేను తప్పనిసరిగా మీకు సమాధానాలు ఇస్తాను. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, మీ బాబీ వర్ధన్.